హలో అండి. మీరెప్పుడన్నా పూరి అండ్ పితుకుపప్పు చారు కాంబినేషన్ తిన్నారా లేదా? ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే రాగి సంగటి, ఇడ్లీ, దోస, పూరీలోకైతే చాలా బావుంటుంది టేస్ట్ అండ్ కాంబినేషన్. ఇంకిలా ఆనపకాయలైతే ఒలుచుకొని గింజలు వాటర్‌లో సోక్ చేసి రోజంతా ఇలా పితుక్కుంటే పితుకుపప్పు అయితే రెడీ అవుతుందనమాట. ఇంకిలా కర్రీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకిలా కర్రీ గిన్నె అయితే పెట్టుకొని కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకొని ఇంకా కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగం అయితే యాడ్ చేసుకొని ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్‌గా మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని ఇంకా వాటర్ లేకుండా పితుకుపప్పులు అయితే యాడ్ చేసుకొని ఇలాగా 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని కర్రీకి సరిపడేంత వాటర్ అయితే వేసుకొని లాస్ట్‌లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే 30 మినిట్స్‌లో ఇలా కర్రీ అయితే ఉడికిపోతుంది బాగా. ఇలాగా పూరీలోకి టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.